వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగున ఆంక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ కలవకుండా రైతులపై ఆంక్షలు కొనసాగిస్తోంది కూటమి సర్కార్. జనాన్ని రాకుండా అడ్డుకోవడానికి వందలాది మంది పోలీసులను మోహరిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలను బ్లాక్ చేశారు పోలీసులు. ఇవాళ వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడనున్నారు వైఎస్ జగన్. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారాంపురం, ఎస్ఎస్ గొల్లపాలెం మాత్రమే పర్యటించాలంటూ షరతులు పెడుతుంది ప్రభుత్వం. కేవలం 500 మంది 10 వాహనాలకే అనుమతి అంటూ ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు రావద్దంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నేతలకు నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ సతీష్తో మాట్లాడదాం. ఆకుమరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సతీష్, చెప్పండి. అడుగడుగున ఆంక్షలు. సో ఇది కొత్త కాదు. వైఎస్ జగన్ పర్యటన అంటేనే గుండెల్లో గుబులు పుట్టే ప్రభుత్వానికి ప్రస్తుతం పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తుంటే వీళ్ళకి ఏంటి ఇబ్బంది? సో ఎందుకు ఇన్ని షరతులు పెడుతున్నారు? ఎందుకు ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు? ఏం జరుగుతోంది ప్రస్తుతం? మీరు ఆకుమరిలో ఉన్నట్టు తెలుస్తోంది. హరి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మోంతా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్నటువంటి ఆ పంట పొలాలు, ముఖ్యంగా కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గంలోని గూడూరు ఆ మండలానికి సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో పర్యటించున్నారు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతో సమావేశం అవుతారు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో, వరి పొలాలు ప్రధానంగా దెబ్బతిన్నటువంటి వరి పొలాలు, ఇతర పంట పొలాలన్నింటినీ కూడా పరిశీలించున్నారు. రైతులతో మాట్లాడినారు. రైతుల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందా లేదా అన్న అంశాలని పరిశీలించారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారని ఏ విధంగా అయితే ఆంక్షలు అన్నవి అలవాటుగా మారాయి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ గ్రామంలో కేవలం ఈ పర్యటనలో కేవలం 500 మంది మాత్రమే ఉండాలంటూ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాముని. ఇవాళ ఈ పర్యటనకు సంబంధించి ఎక్కడ చూసిన ఆంక్షలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుండి రైతులు ఎవరు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి అవకాశం కూడా లేదని నోటీసులు ఇస్తున్న పరిస్థితి. ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? ఎందుకు ఇంత ఆంక్షలు పెడుతున్నారు? ఇప్పుడు నేను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారైందో, నిన్న రాత్రి 11:12 గంటలకి మా అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు పేర్నాని గారికి, అలాగే నాకు కూడా రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి లేపి నోటీసులు ఇచ్చారు. అంటే వీళ్ళు ఎంత భయపడతా ఉన్నారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భయం, ఆయన అంటే ఎందుకు అంటే భయం అనేది, ఈ ప్రాంతంలో ఇప్పటికి ఒక 30,000 ఎకరాలు ఉంది. ఇది గూడూరు మండలంలో. ఈ 30,000 ఎకరాల్లో దాదాపుగా 3 హెక్టార్లు అంటే 7,000 చిల్లర ఎకరాలు నేల కొరిగింది పంట ఈ తుఫాను వల్ల. అలాగే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దగ్గర దగ్గర 16,000 ఎకరాలు, మొత్తం 4 మండలాలు టౌన్లో కలిపి 16,000 ఎకరాలు నేల కొరిగింది. ఇదంతా కూడా వాళ్ళు ఏమీ జరగలేదు, ఎక్కడ రైతు నష్టపోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళ నిజ స్వరూపం బయటపడిద్ది. కాబట్టి ప్రజలను ఆపేసేయాలి. ఎందుకంటే ఆయనకు వస్తున్న ఆదరణని చూసి తట్టుకోలేక ఈ కూటమి ప్రభుత్వం, ఆయన వస్తే కనుక ప్రజలు వస్తారు, ప్రజలందరూ కూడా ఈ విధంగా పంట నష్టపోయింది, ఈ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం కనీసం కనికరించట్లేదు, కనీసం పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ యొక్క బండారం బయటపడిద్దన్న దురుద్దేశంతో, దుర్బుద్ధితో కావాలని చెప్పేసి ఆంక్షలు పెట్టి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే 100 మంది 200 మంది వస్తారండి. అంటే 100 మంది రావాలి మీరు, లేకపోతే 200 మంది రావాలి. పెడన్లో బ్యారికేడ్ పెట్టారు. 7-8 కిలోమీటర్ల అవతల పెడన్లో బ్యారికేడ్లు పెట్టారు. మరి ఈ చుట్టుపక్కల, ఈ గూడూరుకి చుట్టుపక్కల మొత్తం అన్ని కూడా బ్యారికేడ్లు పెట్టారు. మీరు ఏదో సూర్యుడిని అరచేత్తో అడ్డం పెట్టి ఆపాలనుకుంటాం. మీ మూర్ఖత్వం, మీ పిచ్చేది. ఎవరెన్ని చేసినా సరే ఆటోమేటిక్గా ప్రజల్లో కానీ జనాల్లో కానీ ఆయన ఒక అభిమానమైన నాయకుడు. దాన్ని ఎవరు తురిపేయలేరు, ఎవరు చెరిపేయలేరు. మీరు ఎన్ని చేసినా సరే మసిపూసి మారేడిగా చేద్దాం అనుకున్నారు, చేశారు. కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకి కళ్ళకి కట్టినట్టుగా మా జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. చూపించి మీ బండారాన్ని, మీ యొక్క మోసాన్ని అన్నీ కూడా ఆయన బట్టబయలు చేస్తారు. కంగారు పడమాకండి. ఖచ్చితంగా ప్రజల పక్షాన నష్టపోయిన, ఈ తుఫాను వల్ల ముఖ్యంగా నష్టపోయిన ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం అందేలాగా ఆయన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకి మేలు జరగాలనేది ఈ పర్యటన యొక్క ఉద్దేశం. ఆయన వల్ల ఖచ్చితంగా రైతులకు మేలు జరిగేదని ఆశిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ రైతులో జరుగుతున్నటువంటి నష్టాన్ని, రైతుల కష్టాన్ని
తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ పర్యటనకి ఆంక్షలు విధిస్తున్నారని చెప్తాను. మనతో పాటు మచిలీపట్నం ఆ సమన్వయకర్త పేరుని కిట్టున్నారు, ఆయనతో మాట్లాడుతూ ఇవాళ ఈ ప్రాంతం ఈ జిల్లాలోని ఈ తుఫాను వల్ల ఈ జిల్లాలోనే అత్యధికంగా నష్టం వాటిల్లింది. రైతుల పరిస్థితి ఎలా ఉంది? కానీ ఈ జిల్లాకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దాన్ని పర్యటన అడ్డుకోవడానికి నిన్న రాత్రి నుండి నోటీసులు ఇస్తా ఉన్నారు. ఎక్స్ఎమ్మెల్యేలకి, సమన్వయకర్తలకి, సర్పంచ్ స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా నోటీసులు ఇస్తా ఉన్నారు. ఆంక్షలన్నీ ఏ స్థాయిలో ఉన్నాయండి? అంటే రైతుల దుస్థితి ఎట్లా ఉందంటే అండి, వాళ్ళ గోడు వినడానికి ప్రభుత్వం నుంచి ఎవరు రారు. ఒక ఆయన ఎక్స్సీఎం గారు రైతుల పట్ల ఎంతో అంటే వాళ్ళ మంచి కోసం నడుచుకున్న ఒక ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి ఈరోజు వీళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి వస్తుంటే ఆయన కూడా కలవనివ్వకుండా ఆంక్షలు పెట్టే పరిస్థితి. మొదటి నుంచి రైతు నీళ్ళు ఎట్ట ఇబ్బంది పెడుతున్నారంటే, మొదట అడ్మినిస్ట్రేషన్ లోపంతో నీళ్లు అందించని పరిస్థితి. ఆ తర్వాత యూరియా కట్టలు అందక బ్లాక్లో యూరియా కట్టలు డబల్ రేటు, త్రిబుల్ రేటు కొనుక్కున్న పరిస్థితి. ఆ తర్వాత ఈ తుఫాన్ వచ్చి నష్టపోతే ఇంతవరకు సోషల్ ఆడిట్ అనేది జరగలేదండి. మామూలుగా సోషల్ ఆడిట్ అంటే ఏం జరుగుద్దంటే, జనరల్గా అగ్రికల్చర్ అసిస్టెంట్లు అనేవాళ్ళు లోకల్లో ఉన్నవాళ్ళు అందరూ పొలాల వెనకాల తిరిగి ఎంత నష్టపోయింది, పొలంలో ఎంతెంత నష్టం జరిగింది అనేది చూస్తారు. వీళ్ళు ఎట్లా ఉందంటే అరకొరగా అన్నీ రాసేసాం లేదు అని ఒక క్లారిటీ లేకుండా, అలాగే నుంచున్న పంటనేమో ఇది ఆకుపచ్చగా ఉంది కాబట్టి దీనికి ఏం ఇబ్బంది లేదని వీళ్ళే అసలు రాకుండానే చెప్పేయడం. జనరల్గా మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అంటే రైతులుగా ఉండేవాళ్ళకి అందరికీ అర్థం అవుద్ది. ఎక్కడైతే మీకు కిందంతా మునిగిపోద్దో అది ఆ కనెక్షన్ కట్ అయితే పాలు పోసుకోవడానికి కూడా ఉండదు, అంటే గింజ అనేది తయారవదండి. సో దాన్ని కూడా వీళ్ళు అదేమీ అవ్వలేదు, నుంచుంది కాబట్టి మేము రాయము అని చెప్పే పరిస్థితి. రైతులు దాదాపు ఈ బ్లాక్లో కొనుక్కున్న యూరియా కట్టలు కానీ, బయట తెచ్చుకున్న ఎరువులు కానీ దాదాపు ఎకరాకి 30,000 నుంచి 40,000 ఖర్చు అయిందండి. ఒకప్పుడు ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ సమస్యలు ఏముండే కాదు, ప్రభుత్వం నుంచే ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు 850 రూపాయలు ఎకరానికి కట్టమని రైతుల పేక మీద కత్తి పెట్టారు. దాని మీద కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఈరోజు ఇన్సూరెన్స్ రాక, ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇస్తారో ఎవరో తెలియక, అసలు రైతులు అనేవాళ్ళు ఎట్టా బయటపడాలనే ఆందోళన చెందుతుంటే, కనీసం ఆ ఇన్పుట్ సబ్సిడీ కోసం లోపలికి వెళ్ళి సోషల్ ఆడిట్ జరగలేదు. రైతులు పంట నష్టం ఎవరెవరికి రాశారు, ఇట్టాగే మునుపటి కూడా పంట పోయినప్పుడు అందరికీ రాసామని చెప్పారు. టీడీపీ నాయకులు 5-6 పడింది ఊర్లో, అంతే. ఈరోజు రైతులు ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడైనా వ్యక్తపరిస్తే, ఆయన పోరాడితే కనీసం మాకు ఎంతో కొంత మేము బయటపడతామనే ఆలోచనలో వాళ్ళు ఉంటే, ఈరోజు తెలుగుదేశం నాయకులు ఇల్లు తిరిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కష్టాలు కానీ చెప్పుకుంటే రేపు మీకు పథకాలు ఆపేస్తాం, లేదా రేపు ఇబ్బందులకు గురి చేస్తాం, కేసులు పెట్టిస్తామని భయపెట్టే పరిస్థితి. అయినా కూడా రైతులు ఒకటే డిసైడ్ అయి ఉన్నారండి, ఏదైనా రైతు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరుగుతుంది కాబట్టి మా కష్టాన్ని చెప్పుకునేటప్పుడు కేసులు కడతారా, మమ్మల్ని ఇబ్బంది పెడతారా, మమ్మల్ని లాఠీలతో కొడతారా, ఇంకేమన్నా చేస్తారా, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా కష్టాలు చెప్పుకుంటాం అనే విధంగా రైతులు ఉన్నారు. ఖచ్చితంగా ఎన్ని రకాల ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎంత నియంత్రించినా సరే రైతులు వస్తారు, కష్టాలు చెప్పుకుంటారు. ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యలు తీసుకెళ్లి ఒత్తిడి తేవాలన్నదే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉద్దేశమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. రైట్ సతీష్.